హలో విజ్ఞాన్ గారు, హాయ్ అండి. పుష్ప 2 గురించి ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. కథ ఎలా ఉండబోతోంది, ట్విస్ట్లు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పుష్ప 2ను కూడా అదే రేంజ్లో ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ దానివల్ల 2కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో మనకు ఒక డీ గ్లామర్లో కావాలి, మనకి పర్ఫార్మెన్స్ ఉండాలి అని అంటే ఇప్పుడు అందరి చూపు సాయి పల్లవి గారి వైపే వెళ్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కువగా మేకప్ వేసుకోరు అండ్ ఏ క్యారెక్టర్లోనైనా జీవించేస్తారు అని. ఇప్పుడు హీరోయిన్ ఉన్నారు అండ్ రకరకాల క్యారెక్టర్లకి ఇంకా ఉంది. ఇంకా అనసూయ గారి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, జస్ట్ అలా చూపించారు అంతే. ఈలోపు సాయి పల్లవి గారిని కూడా తీసుకొస్తే ఎక్కడ దూచుతారు అండ్ తనకి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా టాక్ నడుస్తుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో టాక్ ఏంటంటే ఆవిడ ఒక క్యామియో రోల్ పోషిస్తుందని, మూవీకి చాలా హెల్ప్ అవుతుందని, అడవిలో ఒక గిరిజన అమ్మాయి పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఆమె గార్గిలో ఎలా ఉందో మనకు తెలుసు, విరాట పర్వంలో ఎలా ఉందో, అసలు వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది సాయి పల్లవి. దేంట్లో అయినా సరే చూస్తూనే ఉన్నాం మనం. సో ఆ రకంగా చూసుకుంటే సినిమా వాళ్ళకి ఏంటంటే బాగా ప్లస్ అవుతుంది. మేజర్గా శ్రీవల్లి రోల్ని ఒకనొక టైంలో చంపేస్తారంట అని కూడా వార్తలు వచ్చాయి. అవును, వార్తలు ఎందుకు వస్తాయి అంటే ఒక నిమిషం వదంతులు రావచ్చు, కానీ మ్యాక్సిమం ఎక్కడో నిప్పులైందే పొగరాదు. సో ఆ రేంజ్లో ఏంటంటే వీళ్ళు షూట్లు ఎక్కడెక్కడైతే చేస్తారో ఆ యూనిట్ నుంచి అరాకొర ఎవడో ఉంటాడు కదా, వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చెప్పడం, అలా ఆ నోట ఈ నోట పడే రూమర్లు వస్తాయి. ఆ రకంగానే వస్తున్నాయి అంతే. వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని కాకుండా అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా క్రూ చాలా పెద్దది కదా. ఏ మూలకు వస్తుంది ఎందుకు ఆర్టిస్టులు ఒక చిల్లా చితక క్యారెక్టర్ల ఆర్టిస్టులు కూడా ఒక అసిస్టెంట్లను తెచ్చుకుంటారు ఇవాళ రేపు వీళ్ళ వెనకాల వాళ్ళ బ్యాగులు మోయడానికి. వాళ్ళు కూడా రెగ్యులర్గా ఒక ఆర్టిస్ట్కే చేయరు, మారుతూ చేస్తారు. ఒకరోజు ఆ షూటింగ్కి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. జరిగే సీన్ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అంతే కదా. దాన్ని బట్టి ఇక చెప్తారు. ఆ రకంగా కూడా చాలామంది చెప్తున్నారని. బట్ ఏదేమైనా కథలు అయితే బయటికి లీక్ అవుతున్నాయి. అది ఒక మంచి విషయం కాదనే చెప్పుకోవాలి, ఎందుకంటే సస్పెన్స్లు అన్నీ పోతాయి. ఇక ఈ విషయానికి వస్తే మాత్రం సాయి పల్లవి సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక వీళ్ళ టాక్స్ ఏం అనుకుంటున్నారంటే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటున్నారు. ప్రజెంట్ లేడీ పవర్ స్టార్ అని పోల్చినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకి యాంటీ అయిపోయారు. ఎందుకు మా పవర్ స్టార్ ఈమెకి ఇవ్వడం ఏంటి, ఆమె కూడా పిలిపించుకోవడం ఏంటి ఖండించకుండా, ఎందుకు ఖండించాలి? లేడీ సూపర్ స్టార్ అంటే ఏమన్నా రజనీకాంత్ గారు ఫీల్ అయ్యారా? తప్పేం లేదు కదా, ఇట్స్ ఓకే. జెంట్స్లో ఉంటే లేడీస్లో ఉండకూడదని ఏం లేదు. ఆమె కూడా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది సాయి పల్లవికి, ఎక్కడికన్నా వెళ్తే అసలు మామూలుగా ఉండదు. సో ఆ రేంజ్లో ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాంటీ అయ్యారో ఈమె అల్లు అర్జున్కి ప్లస్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి అని చెప్పి ఇంకో వర్గం రాసుకోవచ్చు. సాయి పల్లవి గారు కూడా మంచి డాన్సర్. అవును, ఆ డ్యాన్స్ని యూజ్ చేసుకోకపోవచ్చులే గిరిజన, ఎందుకంటే ఆల్రెడీ శ్రీవల్లి ఉంది, ఆమెకి అలవాటు పడిపోయింది. గిరిజన అమ్మాయిలాగా పెడతారని ఒక వార్తలు వస్తున్నాయి. బట్ ఇంకొకటి, ఈమె కూడా చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఎప్పటి నుంచో వస్తుంది సాయి పల్లవి సెకండ్ హీరోయిన్గానే సాయి పల్లవిని తీసుకుంటున్నారు అట్లా ఇట్లా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి. ఇక రూమర్స్లో భాగంగా చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. విజయ్ సేతుపతి గారు, అలాగే జగపతి బాబు గారు, అలాగే రామ్ చరణ్ ఒక క్యామియో రోల్ అని ఇట్లా వచ్చాయి. మర్చిపోయి రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ క్యామియో రోల్ ఉంది, ఆయనకు జంటగా సాయి పల్లవి కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త రూమర్. ఇన్ని ఎక్కడ ఇరికిస్తారు? ఒక్క చిన్న సీక్వెల్ చెప్పాలంటే ఇంకా అసలు బాహుబలి 2 మీద కూడా ఇన్ని రాలా. ఇప్పుడు యాక్చువల్గా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి చిరంజీవి గారి ఫ్యామిలీకి పెద్దగా పొసగడం లేదు కాబట్టి రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఉంటారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. అండ్ రామ్ చరణ్ గారి పక్కన మళ్ళీ సాయి పల్లవిని పెడితే సెకండ్ హీరోయిన్ అయితే ఇల్లు. సో మళ్ళీ క్రెడిట్ ఎంతో కొంత షేర్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది, రైట్? మళ్ళీ అలాగే రాస్తారు కూడా, ఏమని బన్నీ కోసము హెల్ప్ చేయడానికి రామ్ చరణ్ వెళ్తే ఆయన సెకండ్ హీరోని చేశారు వీళ్ళు అని చెప్తా. అంటే రోల్ ఎక్కువ ఇస్తేనేమో ఎన్టీఆర్కి అన్యాయం జరిగిందని RRRలో గొడవ, తక్కువ ఇస్తేనేమో మా హీరోకి అన్యాయం జరిగిందని ఇదో గొడవ. ఏదైనా సరే వాళ్ళైతే క్యామియో రోల్స్ ఇష్టపడి చేసినా చేయకపోయినా ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటేనే పెడతారు. ఇప్పుడు అంత పెద్ద పటాన్లోనే సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు, ఒక సీన్ అట్టు వచ్చారు. బాలీవుడ్ లో అంతా కామన్, చాలా సినిమాల్లో చూస్తాము. చాలా సినిమాల్లో సల్మాన్ ఖాన్ కి అన్యాయం జరిగినా
యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. నా తగ్గిపోయింది ఏంటని వాళ్ళు ఎవరు మన దగ్గర అది ఉండదు. మొన్న సర్కస్ సినిమాలో కూడా దీపికా పదుకొని అలా వచ్చి వెళ్ళింది, ఆవిడకి ఏం అవసరం. కానీ మన దగ్గర ఏంటంటే అలా రావాలంటే కంపల్సరీ ఒక స్పెషల్ సాంగే ఉండాలి, రూల్ అది. పడదు అంటే మన వాళ్ళకి అంత ఇష్టపడరు ఇలా చేయడానికి. అదే ఎక్కడి జనాలు అట్లా అక్కడ ఉంటారు అంతే. ఆ ఫ్లేవర్ తగ్గట్టుగా వీళ్ళు కూడా మార్చుకొని కథలు చేయాలి. ఇక పుష్ప అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సుకుమార్ గారు కూడా బాగానే వర్కౌట్ చేస్తున్నారు. అండ్ అది ఒకవేళ సంక్రాంతికి ఉంటుందని ఒక ఇది, మళ్ళీ అదే టైంకి రామ్ చరణ్ తేజ సినిమా ఉంటుందని ఇంకో ఇది, లాస్ట్ సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్యలాగా ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అని చెప్పేసి ఇంకో వర్గము పుట్టుకొస్తుంది. కొన్ని రకాల వదంతులు అంతే. ఎందులో నిజం ఉన్నా లేకుండా ఎవరు మెగా అభిమానులో ఎవరు అల్లు అభిమానులో అప్పుడు తేలిపోతుంది అని చెప్పేసి రాస్తున్నారు. తేలి తప్పే ఉంది, ఎదగకూడదా ఎవరు? అబ్బాయి చక్కగా ఎదుగుతున్నాడు, డ్యాన్సులు వేసుకొని. అంటే ఇంతకు ముందు అంటే కొంచెం మంచి యాక్టింగ్ బాగానే చేస్తాడు, డ్యాన్సులు బాగానే చేస్తాడు, కష్టపడుతున్నాడు, ఎదగడంలో తప్పే ఉంది. దాంట్లో అందరికి అంతా క్రెడిట్ ఎవరెక్కడికి వెళ్ళినా క్రెడిట్ మాకే రావాలి అంటే తప్పు కదా. అది ఒకసారి మార్కెట్లోకి వెళ్ళాక ఆ కాయ ఏ చెట్టుది అనేది ఎవరికి తెలుసు. సో మొన్నటి వరకు వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు హీరోలు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్సెస్, ఈగోలు వచ్చేసాయని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అల్లు అర్జున్కి రామ్ చరణ్కి వీళ్ళిద్దరి మధ్య పసగడం లేదు. ఈ వదంతులు వస్తూనే ఉంటాయి. మళ్ళీ పండగకి గ్రూప్ ఫోటో పెట్టి మా దగ్గర ఏం లేవని వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రాఖీ వచ్చినా వాళ్ళు గ్రూప్ ఫోటో, హ్యాలోవిన్ ఫెస్టివల్ వచ్చి గ్రూప్, ప్రతి దాంట్లో అల్లు అర్జున్ వస్తారు, అటు వరుణ్ తేజ్ ఉంటారు, రామ్ చరణ్ అందరూ ఉంటారు, ఫ్యామిలీ అంతా ఉంటుంది. అట్లే లేదు. ఇప్పుడు నెక్స్ట్ మరి ఉగాదికి కూడా చూడొచ్చేమో, శ్రీరామనవమి వాళ్ళకి కొన్నిదెల హనుమంతుని బాగా ఆరాధిస్తారు కాబట్టి శ్రీరామనవమికి కూడా చూసుకోవచ్చేమో. వాళ్ళు రెగ్యులర్ ఫొటోస్ పెడితే అయితే అందుబాటులోనే ఉంటున్నారు, కలిసే ఉంటున్నారు. ఈ వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ వీళ్ళందరూ మాత్రం కొంచెం వీటికి దూరంగా ఉన్నారని అనుకోవచ్చు. ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన తర్వాత సాయిధరం తేజ్ కాస్త కామ్ అయిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ వల్ల పుష్ప 2లో రామ్ చరణ్ ఉంటారా? ఏం లేవు. అట్లా పుష్ప వరకు ఆలోచించావు. అంత నిజంగా గొడవలు ఉంటే మొన్న అల్లు అరవింద్ దగ్గర పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు? అదే కదా, అంతే కదా. సో దానికి మళ్ళీ సాయి పల్లవి గారు సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతారు? ఎందుకంటే అనసూయ క్యారెక్టర్ని చూపించి వదిలిపెట్టేశారు అంతే. తనదే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కథ నడాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే అనసూయకి అక్కడ పగ ఉండిపోయింది, ఆ పగ తీర్చుకోవాలి, ఆ ఇంటెన్షన్ ఉంది. తమ్ముడు చూస్తే తన డ్యూరేషన్ 20 to 30 minutes ఉండాల్సిందే. మరి విజయ్ సేతుపతి గారు ఉంటే సంగతి ఏంటి, జగపతి బాబు గారి సంగతి ఏంటి? ఈ లోపల అల్లు అర్జున్ గారిని ఎక్కడ చూపిస్తారు, ఈ లోపల సాయి పల్లవి గారిని ఎక్కడ మొన్న ఇంకేదో అక్షయ్ కుమార్ అన్నారు చూసాను, అక్షయ్ కుమార్ గారు కూడా అన్నారు. రైట్, పోయాను నేను. ఆ రకంగా అట్లా ఏమి ఉండదులే. బట్ ఏదైనా రిలీజ్ అయ్యేంత వరకు ఒక ట్రైలర్ టీజర్ కట్ చిన్న వచ్చి వాళ్ళు ఫొటోస్ రిలీజ్ చేసినప్పుడు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది.